చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. రాకేష్, ఇప్పుడే కౌశిక్ రెడ్డి మాట్లాడారు, మనం చూసాం. సో మరి ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ ముందే ఊహించిందా? ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, ఎలా చూస్తోంది ఈ తీర్పుని? బీఆర్ఎస్ అయితే ముందు నుంచి కూడా ఈ 10 మందిలో ఖచ్చితంగా ఇద్దరు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ మీద వెయిట్ పడుతుంది. స్పీకరు అనర్హత పిటిషన్ని మూవ్ చేస్తారు అనేది అంతా భావించారు, అనర్హత వెయిట్ వేస్తారని అంతా భావించారు. కానీ స్పీకర్ ఇలా నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు మరి సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, లేకపోతే ఈ తీర్పును ఎక్కడ సవాల్ చేస్తే బాగుంటుంది? సుప్రీంకోర్టు ఇంతకుముందే స్పీకర్ను నిర్ణయం తీసుకోమని చెప్పింది, కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో గైడెన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఈ నిర్ణయం తప్పు అని సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? దీనిపైన కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళంతా కూడా కొంత లీగల్ గైడెన్స్ తీసుకునేటువంటి పనిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట కేటీఆర్ మాట్లాడతారు. కేటీఆర్ మాట్లాడినప్పుడు దీనిపైన ఎలా ముందుకెళ్తున్నారు, లీగల్గా ముందుకెళ్తారా, ప్రజల్లోకి వెళ్తారా, స్పీకర్ దగ్గర ఇంకొకసారి అప్పీల్ చేస్తారా, వీటన్నిటిపైన కూడా చర్చించి అప్పుడు మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో బీఆర్ఎస్ చెప్తుంది మొదటి నుంచి కూడా క్లియర్ ఎవిడెన్స్ మేము సబ్మిట్ చేశాం. ఏకంగా ఒక పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి నామినేషన్ వేశారు. అదొక క్లియర్ ఎవిడెన్స్. దాంతోపాటు కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెహికల్స్ పైన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ వీడియోలో ఉన్నారు. రాహుల్ గాంధీని కలిశారు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఖర్గేని కలిశారు. ఒక కండువా కప్పుకోవడం మినహా కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో పూర్తిగా ఆయన పార్టిసిపేట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా నియోజకవర్గం, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరిగి కాంగ్రెస్ ప్రచార రథాలపైన స్పీచ్లు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా కండువాలు కప్పుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ అవి దేవుడు కండువాలు అని చెప్పారు. ఇంకొంతమంది ఏమో ఏఐ పిక్చర్స్ అని చెప్పారు. ఇంకొంతమంది ఏమో ట్రెజరీ బెంచెస్లో కూర్చోకపోవడానికి కారణం మాకు వాష్రూమ్స్ దూరం అంటూ చెప్పుకొచ్చారని చెప్పారు. ఇలా రకరకాల కారణాలు వినిపించారు. కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఖచ్చితమైన క్లియర్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది. వీళ్ళపైన వేటు పడుతుందని బీఆర్ఎస్ భావించింది, కానీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు నిరుత్సాహంలో ఉన్నారు. దీనిపైన మళ్ళీ పోరాడతామంటున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తారా, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇమ్యూనిటీ, అసెంబ్లీకి ఉన్నటువంటి ఇమ్యూనిటీని దాటి దీనిపైన పోరాడేటువంటి అవకాశం ఉంటుంది? వీటన్నిటిపైన ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. లీగల్ టీం దీనిపైన స్టడీ చేస్తుంది. కేటీఆర్ మధ్యాహ్నం 1 గంటకి పార్టీ తదుపరి కార్యాచరణ, లేకపోతే ప్రజల్లో వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు బీఆర్ఎస్ జెండాలు పడి రకరకాల కార్యక్రమాలు తీసుకునేటువంటి అవకాశం కూడా బీఆర్ఎస్. రాకేష్, ఇంతకుముందు దానం నాగేందర్ మాట్లాడడం కూడా చూసాం మనం. జస్ట్ నాతో పాటు ఉన్న ఎమ్మెల్యే మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఒక క్రమశిక్షణ కమిటీ కానీ, మా పార్టీ అధినేత కేసీఆర్ కానీ అసలు నన్ను ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు అడగలేదే, నేను ఎప్పుడు అసలు పార్టీని అతిక్రమించి ప్రవర్తించలేదే అన్నట్టుగా మాట్లాడారు. నిజమేనా అది? అసలు వాళ్ళు ఎందుకు అడగలేదు, దీన్ని ఎప్పుడైనా ప్రస్తావించారా? అంటే ముందుగా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏ రాజకీయ పార్టీలో అయినా పార్టీ గీత దాటి వేరే పార్టీ కోసం పనిచేసినా, పార్టీ గీత దాటి పార్టీ ఆదేశాలు లెక్క చేయకుండా బయట పనిచేసినా కూడా మొదటగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు, షోకాజ్ నోటీస్కి రిప్లై తీసుకుంటారు. రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా సాటిస్ఫై కాకపోతే సస్పెండ్ చేస్తారు. ఇదే పార్టీలో కొన్ని నెలల క్రితం కవితను సస్పెండ్ చేసినటువంటి వ్యవహారం చూసాం. అదంతా కూడా కామన్గా జరిగేటువంటి ప్రాసెస్. కానీ ఇక్కడ పార్టీ మారి వేరే పార్టీ కండువా కప్పుకున్నప్పుడు వీళ్ళని సస్పెండ్ చేస్తే కనుక వాళ్ళు ఫ్రీ అయిపోతారు. అంటే వేరే పార్టీలో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే స్వతంత్రులుగా ఉండిపోవచ్చు, పార్టీకి సంబంధం లేకుండా విచ్చలవిడిగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా స్పీకర్ వద్దే, వాళ్ళు కూడా అసెంబ్లీలో మెంబర్స్ కాబట్టి మా పార్టీ తరఫున ఎన్నికయ్యారు. అసెంబ్లీ రికార్డ్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అని ఉంది. స్పీకర్ కూడా ప్రతి అసెంబ్లీ సమావేశాల తర్వాత వాళ్ళని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ వస్తున్నారు. కాబట్టి మా పార్టీలో ఉన్న వ్యక్తులు వేరే పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని మరీ ఎంపీగా పోటీ చేశారు. కొందరైతే ఎంపీ అభ్యర్థులను గెలిపించమని కాంగ్రెస్ కండువాలు కప్పుకొని, కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, కాంగ్రెస్ ప్రచార రథంలపైన, కాంగ్రెస్ బహిరంగ సభలపైన ప్రసంగించారు. ఇంకొంతమంది ఏకంగా రాహుల్ గాంధీని కలిసి ఫోటోలు దిగారు. కొంతమంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కండువాలు కప్పించుకున్నారు. సో ఎవిడెన్స్ అన్నీ కూడా స్పీకర్ దగ్గర ఇచ్చారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క పిటిషనర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు 10 మంది బీఆర్ఎస్లో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలతో పిటిషన్లు ఇప్పించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీ రూల్స్ ప్రకారం పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ లీడరే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అనుమతితో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా పిటిషన్ ఇవ్వచ్చు. అందుకే స్పీకర్ కూడా ఆ పిటిషన్ రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి దీంట్లో అధ్యక్షులే ఇవ్వాలి, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడరే ఇవ్వాలనే రూల్స్ ఏం లేవు. ఏ ఎమ్మెల్యేనైనా పిటిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది.